పాండిచ్చేరిలో ఉన్నటువంటి వీరాభిపట్నం అనే బీచ్ లో ఫిషెస్ అనేవి హోల్సేల్ గా సేల్ చేస్తారనమాట. అది కాస్ట్ ఎలా ఉంటుంది, బీచ్ ఎలా ఉంటుంది, అక్కడికి ఎలా వెళ్ళాలనేసి మనం ఈ వీడియోలో చూద్దాము. సో నా దగ్గర ఉన్నటువంటి నా సైకిల్ తో అయితే స్టార్ట్ అయిపోయాను. ఇదైతే ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ ఉంది నేనున్న డిస్టెన్స్ కి. సో మీరు రావాలనుకునే వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ ఇక్కడ ఏమి ఉండవు. సో మీరు జాగ్రత్తగా రావాలి. ఎటు సైడ్ నుంచి అయినా బైక్స్ కానీ లారీలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అదొకటి మీరు బాగా చూసుకోండి. దాని తర్వాత ఇదైతే వీరాభిపట్నం బీచ్ మనం అయితే రీచ్ అయిపోయాము హాఫ్ అన్ అవర్ తర్వాత. సో నేను హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసాను. ఇదైతే యాక్చువల్ గా 9 కి స్టార్ట్ అవుతుంది కరెక్ట్ గా. ఇక్కడ చూస్తున్న ప్లేస్ అయితే ఇప్పుడు ఎంటీగా ఉంది కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఫిషెస్ ఎప్పుడు తీసుకొస్తే వాళ్ళు కట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు అనమాట. సో నేనైతే అంతలోపు బీచ్ చూద్దాం అనేసి వెళ్ళిపోయాను. ఇక్కడ ట్రాక్టర్ చేస్తున్నారు కదా, ఈ ట్రాక్టర్ యూజ్ చేసుకుని అక్కడ ఉన్న బోట్స్ ని బయటకు తీసుకురావడానికి లాక్క రావడానికి ట్రాక్టర్ ని అక్కడ యూజ్ చేస్తారనమాట. ఇక్కడ శంఖం లాగా కనిపిస్తుంది. ఇది యాక్చువల్ గా పట్టుకొని చూస్తే కొంచెం మెత్తగా ఉంది. మేబీ ఇప్పుడే ఫామ్ అవుతూ ఉంది అనుకుంటా, అందుకనే ఇది అంత మెత్తగా కనిపిస్తుంది. ఇక్కడైతే వాటర్ తో అయితే కొంచెం సేపు ఆడుకుంటున్నాను. అక్కడనే కొన్ని ఫిషెస్ కానీ తర్వాత ఇలా క్రాబ్స్ కానీ బయటకు వచ్చేసి చనిపోయి ఉంటాయి అనమాట. ఆ ప్లేసెస్ అన్ని చూసాను. అక్కడైతే బీచ్ యాక్చువల్ గా చూడడానికి బాగుంటుంది, కానీ ప్లేస్ అంతా నీట్ గా ఉండదు. ఎందుకంటే మనుషులు చాలా మంది ఉన్నారు కదా, అక్కడ బాత్రూమ్ కి వెళ్ళేదంతా కొంచెం గలీజ్ గా చేసేసింటారు అనమాట. సో ఇక్కడ ఫిషెస్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయింది. వచ్చేసాము. ఇక్కడ క్రాబ్స్ చూసారంటే చాలా పెద్దగా ఉంటాయి, కదులుతా ఉంటాయి అనమాట. క్రాబ్ అనే కాదు, ఫిషెస్ ఇవన్నీ కూడా లైవ్ గానే దొరుకుతాయి మనకి ఇక్కడ. అప్పుడే బోట్ లోంచి తీసుకొచ్చేసి ఇలా గ్రీన్ వైట్ డబ్బాల్లో పెద్ద పెద్దగా పోసేస్తారనమాట. ఇప్పుడు ఇది ఒకటి ఉంది కదా, ఇది మొత్తం ఒక 2000 గానీ 1500 నుంచి కానీ బిడ్ స్టార్ట్ అవుతుంది వేలం పాట. సో అక్కడ ఉన్న వాళ్ళే కొనుక్కొని దాన్ని మళ్ళీ రీసేల్ చేస్తారనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఇలాగా వేసేసి ఏమో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. 1000 రూపాయలు 1500 అనేసి అక్కడ ఉన్న రీసెల్లర్సే వచ్చేసి కొనుక్కొని దాన్ని మళ్ళీ అక్కడికి వచ్చిన వాళ్ళకి రీసేల్ గా అమ్ముతూ ఉంటారనమాట. సో ఇక్కడైతే నేను ప్రాన్స్ చూస్తున్నాను. ప్రాన్స్ ఇక్కడైతే ఫ్రెష్ గా ఉన్నాయి. అంకులు అడిగితే 800 అన్నారు. సరే 700 కి ఇవ్వండి అని చెప్పాను. సో అలా 700 కి తీసుకున్నాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే ఉంది. సో ఇది ఫ్రెష్ గా ఉంది, లైవ్ గా ఉంది. సో అందుకనేసి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో అక్కడే ఉన్నటువంటి ఒక మా అమ్మకి ఇచ్చేసి మీరు ఒలుస్తూ ఉండండి, నేను మళ్ళీ వస్తానని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇలాగా కట్ చేసిన ప్రతి చీరలో కూడా ఫిష్ కానీ క్రాబ్ కానీ రకరకాల ఫిషెస్ ఉంటాయి అన్నమాట. ప్రాన్లో కూడా వైట్ కలర్ ప్రాన్ ఉంటుంది. వైట్ కలర్ ప్రాన్ ఏం చెప్పారంటే వైట్గా ఉంటే అవి బయట నార్మల్గా పెంచి ఇక్కడికి వచ్చి అమ్ముతారు. ఒకవేళ మీరు ప్రాన్ కొనుక్కోవాలంటే రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అలా ఉన్నవే సముద్రం నుంచి తీసుకొచ్చినటువంటి రొయ్యలు అని చెప్పారనమాట. సో మీకు కూడా ఆ రొయ్యల గురించి ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా రకాల ఫిష్లు అన్నమాట. మీరు ఈ ఫిషెస్ చూసారో లేదో తెలియదు కానీ క్రాబ్స్ అలాగే తీసుకొని వచ్చేస్తారు. ఈ క్రాబ్ కూడా చూసారా, చాలా బ్లూ కలర్లో అనిపించింది. సో ఒక ఫిష్ అనే కాదు, ఆ చీర కొంగు అయితే చూసారు కదా, ఆ చీర కొంగులో రకరకాలు వేస్తారనమాట. కొంచెం ఫిష్ వేస్తారు, కొంచెం ప్రాన్ వేస్తారు, కొంచెం క్రాబ్ వేస్తారు, రకరకాల ఫిషెస్ వేసి అది బిడ్ లాగా అమ్మేస్తారనమాట. చాలా లైవ్గా ఉంటాయి, మనం చూడొచ్చు కూడా. సో ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఈ ఆయాలు ఉన్నారు కదా, ఆ ఆయాలు ఏం చేస్తారంటే దాన్ని అమ్ముతారు. అమ్మి ఎవరైనా తీసుకొని వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇలాగా కొంచెం ఒక 10 చేపలు అలాగ 7-8 చేపలు తీసుకొని వాళ్ళ బుట్టలో వేసుకుంటారనమాట. అవన్నీ అమ్మేసిన తర్వాత అవి వాళ్ళు మళ్ళీ అమ్ముకుంటారనమాట. ఓన్లీ వాళ్ళు సెల్ చేయడానికే. తీసుకొచ్చేది ఒకళ్ళు, అమ్మేది ఒకళ్ళు, కొనేది ఒకళ్ళు, అలాగుంటుందన్నమాట. సో ఇక్కడ మనం బేరం ఆడి తీసుకోవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళైతే రీసేల్ చేసే వాళ్ళైతే ఇంకా అలాగే వచ్చేసి ఆ చీరకొంగులో ఉన్నది మొత్తం తీసుకెళ్ళిపోతారనమాట. బాగా గొడవలు ఆడేసుకుంటారు, దాని తర్వాత తిట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ చూసారు కదా, రీసేల్ చేసి
వాళ్ళు అనేవి అన్ని కూడా డివైడ్ చేసుకుంటున్నారు. డివైడ్ చేసుకొని మొత్తం కూడా వాళ్ళు ప్యాక్ చేసుకుంటారు అనమాట. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంత కాస్ట్ అనేసి అమ్ముతారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా హోల్సేల్ గా ఇది మొత్తం తీసుకోవడానికి అయితే కుదరదు. ఇప్పుడు ఇక్కడైతే చూస్తుంటే చాలా చేపలు ఉన్నాయి. ఒక్కళ్ళే ఇది తీసుకోవడానికి కుదరదు. ఒక 4 కుటుంబాలు గాని 5 కుటుంబాలు గాని ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కొంచెం కొంచెం షేర్ చేసుకొని అయితే తినొచ్చు అనమాట. లేదు మాకు కొంచెమే కావాలి అని అనుకుంటే కొంచెం కొంచెం కొనుక్కోవడానికి రీసెల్లర్ పక్కనే ఉంటారు, వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవచ్చు. డైలీ ఇలాగే ఉంటుంది. డైలీ ఇంతమంది వచ్చేసి తీసుకెళ్తూ ఉంటారనమాట. ఈ ఆయా పైన తోలైతే తీసింది కానీ లోపల నరవ అయితే తీస్తున్నానని చెప్పింది, తీయలేదనమాట. చెప్పింది తీయలేదులే కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని మనమే తీసుకొని మంచిగా వండుకోవాలన్నమాట. కానీ చూడడానికి రొయ్యలు అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. రొయ్య ఫ్రెష్ గా ఉందని ఎలా తెలుస్తుందంటే దాని మీద ఉంటుంది కదా స్కిన్, ఆ స్కిన్ అనేది కనుక కొంచెం టైట్ గా ఉండి రావడానికి కొంచెం టైం తీసుకుంటుంటే ఆ ఫ్రెష్ గా ఉన్న రొయ్య అని చెప్పారు. ఒకవేళ ఫ్రెష్ గా లేకపోతే ఐస్ లో పెట్టింది అయితే తోలు ఎమ్మటే బయటకు వచ్చేస్తుంది అని చెప్పారు అనమాట. ఇప్పుడైతే మనకి మార్కెట్ అయితే ఒక 1 అవర్ లోనే అయిపోతుంది అనమాట. 10 o'clock కల్లా అయిపోతుంది. 10 o'clock అయిపోయిన తర్వాత అందరు కూడా ప్యాక్ చేసుకొని ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వ్యాన్ లో ఎక్కిస్తారు. ఒక వ్యాన్ లో ఎక్కించి వేరే ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడే రీసెల్లర్స్ అమ్ముకుంటారు. లేదంటే ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు అమ్ముతారనమాట. ఇంత కాస్ట్ ఉంది అనేసి కార్నర్స్ లో ఉండి ఇంత కాస్ట్ అనేసి అమ్ముతూ ఉంటారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నార్మల్ గా మనం అంత దూరం వెళ్ళలేము, అంత టైం లేదనుకున్న వాళ్ళు అక్కడనే తీసుకుని వచ్చేస్తా ఉంటారు. అయితే నా ప్రాన్స్ పైన తొక్కు తీయడానికి అయితే 100 రూపీస్ అయితే తీసుకుందనమాట. గొనుగుతూనే ఉంది. సో గాయ్స్ ఇది వీడియో. ఐ థింక్ మీరు లైక్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు పాండిచేరిలో ఏమైనా ప్లేసెస్ చూడాలి, వాటి గురించి రివ్యూ కావాలన్నా కూడా కామెంట్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఒకటి. థ్యాంక్ యూ ఆల్, బై బాయ్.